నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, దేశ రాజకీయాలు తీసుకున్నట్టయితే ప్రధానమంత్రి మోడీ గారు అయోధ్య రామ మందిరం కట్టిన తర్వాత యూపీ అయినా సరే, ఏదైనా సరే దేశం మొత్తానికి బీజేపీ 400 సీట్లు పైచిలకు వస్తాయని చెప్పేసి అందరు ఎక్స్పెక్టేషన్ ఉండే. మీరు ఒక మాట చెప్పారు, ఈసారి తగ్గుతుంది అని లాస్ట్ మన ఇంటర్వ్యూలోనే చెప్పారు. అసలు తగ్గడానికి కారణం ఏంది? రామ మందిరం కట్టిన తర్వాత అదే యూపీలో బీజేపీ ఇంత ఓటమి అవ్వడానికి కారణం ఏంటి? ఏమై ఉంటుంది? ఓం శ్రీరామ్ రామాయ నమః. రాముణ్ణి, శ్రీరామచంద్రుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రశ్న వేశారు మీరు. ఇది ఈ దేశ దౌర్భాగ్యమా, సౌభాగ్యమా అనే సందేహం వస్తుంది. రామనామం జపించే మాలాంటి వారి చేత కూడా మీరు రాజకీయాన్ని ప్రశ్నించడం అంత బాగుంటుందా అంటే అంత బాగోదేమో అనిపిస్తుంది. అయినప్పటికీ మనం గతంలో చిట్ చాట్ చేసినప్పుడు రాముణ్ణి రాజకీయాలకి వాడొద్దు, ఇది ఒక హెచ్చరికగా భావించండి రాజకీయ నాయకులు అని మీతో విన్నవించుకోవడం జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాల్లో మతము, కులము, జాతి, అలాగే దేవుళ్ళు, దేవాలయాల్ని కూడా రాజకీయ నాయకులు వదిలిపెట్టకుండా ఉన్నారు. ఆ రాముణ్ణి ఏదో సాధువులకి, సంతులకి, యోగులకి వదిలేసినట్టయితే బాగుండేది. మేము ఆ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు ఈ ప్రశ్న అడిగి ఉండేవారు కాదు. అయితే ఈ ఆధునిక పాలనలో, ధనిక పాలనలో ధనం ప్రాధాన్యతగా సంతరించుకుని సాధన తగ్గిపోవడం వలన సాధువులు కూడా ఈ ప్రాపంచిక విషయాల్లోకి రావాల్సి వస్తుంది. ఎప్పుడైనా ధర్మానికి హాని కలిగినప్పుడు ఆ ధర్మాన్ని ఆచరించేటటువంటి సాధు సంత్ పుంగవులందరూ కూడా తప్పనిసరిగా దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత సాధువుల మీద, ఋషుల మీద, యోగుల మీద సనాతనంగా వస్తున్నటువంటి ఆచారం ఇది. అయితే గతంలో మీకు గత 6 నెలల క్రితం ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ధర్మానికి నష్టం కలుగుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ. ఆ ధర్మమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుని కూడా రాజకీయంలో చొప్పించడం చూస్తూ ఉంటే కాల వైపరీత్యం అనిపిస్తూ ఉన్నది. ఆనాడే మనం చర్చించుకోవడం జరిగింది, రాముడు రాజకీయ వస్తువు కాకూడదు అని. విపరీతమైనటువంటి ఫలితాలని నేనైనా ఏ రాజకీయ నాయకుడైనా అనుభవించక తప్పదు అని ఆనాడే చెప్పడం జరిగింది. తత్ఫలితమే, ఆ కర్మ ఫలితమే ఈరోజు మా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీకి ఈ ఫలితం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ఎక్కడ తప్పు జరిగిందంటారు? రామ మందిరం కట్టడమే రాజకీయంగా వాడుకోవడం వల్లనే తప్పు జరిగిందంటారు? ఆయన ఏమైనా రాజకీయంగా దీన్ని వాడుకోవట్లేదు, ఓన్లీ భక్తికి మాత్రమే చూడండి, దీన్ని రాజకీయంగా చూడకండి అని చెప్పేసి అప్పుడు ఆయన ప్రధానమంత్రి గారు క్లియర్గా చెప్పారు. ఆయనకు ఎక్స్పెక్టేషన్ అన్ని సీట్లు రాలేకపోయినాయి, ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల కళ మన భారతదేశానికి రామ మందిరం. అలాంటి ఆ రామ మందిరం కట్టినప్పుడు ఆయన దీన్ని రాజకీయంగా చూడొద్దు, ఓన్లీ భక్తిగా మాత్రమే చూడండి, మన రాముడు పుట్టిన నేల, అలాంటిది మనము బాలరాముణ్ణి ఇక్కడ మనం మళ్ళీ పునఃస్థాపించుకుంటున్నాము, కానీ రాజకీయంగా చూడొద్దు అన్నారు. కానీ కొంతమంది అపోజిషన్ వాళ్ళు దీన్ని రాజకీయంగా చూసి దీన్నే పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఇది చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనొచ్చు? రాజకీయ నాయకుడు రాజకీయంగా చూడొద్దు అన్నంత మాత్రాన ప్రజలు
రాజకీయ నాయకుడు చెప్పే మాటల్ని రాజకీయంగానే చూస్తారు. కాబట్టి ప్రతిపక్షం ఎత్తి చూపించినంత మాత్రాన మారిపోయేటటువంటి జనం పిచ్చివాళ్ళు కాదు. వాస్తవ దృక్పథాన్ని వారి వారి మేధో మథనం చేత వారందరూ కూడా చర్చించుకుని తదనంతరం రాజకీయ నాయకులు రాజకీయ ప్రసంగం చేస్తున్నారా, రాముణ్ణి ధర్మానికి వాడుతున్నారా, రాముణ్ణి రాజకీయానికి వాడుతున్నారా అనేటటువంటి విషయ పరిజ్ఞానం లేనటువంటి వారు భారతదేశంలో ప్రజలు కాదు. కాబట్టి భారతీయులు ఎప్పుడూ కూడా వారి యొక్క విజ్ఞత ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎంతమంది రాజకీయ నాయకులు ఎన్నెన్ని వాగ్దానాలు చేసినప్పటికీ ఆ వాగ్దానాలు నెరవేర్చకపోయినా వారిని ప్రశ్నించేటటువంటి అధికారం ధిక్కారమైనప్పుడు ప్రజలు ఆ ధిక్కారాన్ని అధికారం వైపు మళ్లించడానికి సమాయత్తులు అయి ఉంటారు అని నరేంద్ర మోడీ అయినా సురేంద్ర మోడీ అయినా ఓటమి తప్పదు, ఎలాంటి వారికైనా ప్రజా తీర్పు చాలా కఠినంగా ఉంటుంది, ధర్మానికి హాని కలిగితే అని నిరూపించినటువంటి సమయం ఇది. గురుగారు, దీంతోపాటు యోగి ఆదిత్యనాథ్ గారు సన్యాసి. తను సన్యాసం తీసుకొని ఏ సాధనలో ఏం చేశారో తెలియదు మనకి. కాకపోతే ఆయన సన్యాసిగా ఉండి ఎలాంటి కరప్షన్స్ లేకుండా మన భారతదేశం మొత్తంలో ఫస్ట్ పొజిషన్లో తీసుకుంటే కరప్షన్ లేని ముఖ్యమంత్రి అంటే యోగి గారిని చూపించుకోవచ్చు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు తను. కాకపోతే అలాంటి పర్సన్ ఒక ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేని పొజిషన్లోకి వెళ్ళడం ఎంత దురదృష్టకరం అనొచ్చుదండి. సాధారణంగా మంచి చెడులు అనేటువంటి లోకంలో సహజంగా ఉంటాయి. మంచి గడప దాటేలోపు చెడు ఊరు దాటుతుంది అంటుంటారు. అలాగే మొట్టమొదట ప్రజల్లో కొందరు ఎక్కువ శాతం చెడుకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాళ్ళు ఉండవచ్చు కాక, అయినప్పటికీ మంచి అందరికీ తెలిసేసరికి సమయం పడుతుంది. అందుచేత అలా జరిగి ఉండవచ్చు. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల దగ్గరకు వద్దాం గురుగారు. తెలుగు రాష్ట్రాల్లో అసలు ఊహించలేని చేంజెస్ జరిగాయి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీసుకున్నట్టయితే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఎక్కడెక్కడ తప్పులు చేసి ఉంటారు, ఎందుకు ఇంత ఓడిపోవడానికి? ఎందుకంటే లాస్ట్ 30 సీట్లు వచ్చినాయి, ఈసారి 11 సీట్లు మాత్రమే రాగలిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే దేవుడి పైన అప్పుడు కొంతమంది మన వార్తలు విన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కొండల్ని 3 కొండలుగా చేసి ఆ 4 కొండల్ని కొన్ని చేస్తా అన్నప్పుడు ఆయన అక్కడనే కాలం చేయడం జరిగింది అని కొంత విమర్శలు కానీ ఇవన్నీ వచ్చినాయి. వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కానీ మన భగవంతులను ఎప్పుడు కానీ విమర్శించినప్పుడు, గుళ్ళు కూలగొడుతున్నప్పుడు, వీటన్నిటి జరిగినప్పుడు ఎప్పుడు ఎక్కడ జరగలేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగినాయి. గుళ్ళు కూలగొట్టడం, విగ్రహాలు కూలగొట్టడం, గుళ్ళ మీద ధ్వంసం చేయడం ఎప్పుడు ఏవున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు, ఎక్కడ జరగలేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మాత్రము లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్కువ జరిగినాయి. ఇవన్నీ జరగడానికి కారణం అవ్వచ్చా? తప్పకుండా అవుతుంది. ధర్మానికి హాని కలిగినప్పుడు ఆ ధర్మానికి హాని కలిగించేటటువంటి వ్యక్తులు యుగయుగాలుగా తరతరాలుగా అంతరించడం అనేటటువంటిది మన అనుభవం. అలాగే మీరు చెప్పినట్టుగా 7 కొండలు కాదు, ఒక కొండే వెంకటేశ్వరుడు అన్నటువంటి దానికోసమే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చనిపోయాడు అని అనడానికి వీలు లేదు. అయితే ప్రకృతిలో అధర్మం జరిగినప్పుడు ఇక్కడే కాదు, పాకిస్తాన్లో కూడా బెంజీర్ భుట్టో వాళ్ళ తండ్రి అయినటువంటి అల్ఫికర్ భుట్టో ఎవరో ఉన్నారు. ఆయన్ని జనరల్ జియా అనేటటువంటి ఒక సైనిక అధికారి ఉరితీసి చంపాడు అన్యాయంగా ప్రజాస్వామ్యంలో. అప్పుడు నాకు చిన్న వయసు, మా నాన్నగారితో అన్నాను, ఇదేమి ధర్మం నాన్నగారు, ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ఒక ప్రధానిని ఇంత అన్యాయంగా ఉరితీసి చంపడం ఏ కారణం లేకుండా ఇది సబబా? నాకంటే ఇది అధర్మం అనిపిస్తుంది. వీడు ముక్కలుగా చనిపోతాడని యాదృచ్ఛికంగా చిన్నపిల్లవాడిగా అన్నాను. తర్వాత హెలికాప్టర్ మరణం చెంది ఒక్క ముక్క కూడా దొరకకుండా అయింది. అది నా వలన జరిగింది అని అనుకోవడంలే, అది యాదృచ్ఛికమే అవ్వచ్చు. కానీ నాకు అనిపించినటువంటి ఒక బాధ,
ఆ బాధ చిన్నప్పుడు అనిపించింది. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఎవరో ఒకరు బాధపడితే అది శాపమై అవతల వాళ్ళకి తగులుతుందేమో. ఇది మూఢనమ్మకం కాదు. నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను ఆధారంగా చేసుకున్నానే కానీ ఇది శాస్త్రీయమని కానీ అశాస్త్రీయమని కానీ అనేటటువంటి సాహసం నేను చేయలేను. అయినప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. చేసేటటువంటి కర్మల యొక్క ఫలితం అనుభవించక తప్పదు అని భారతీయ శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని అనుభవంగా తీసుకుని ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా హాని కలగకుండా మన జీవితాన్ని అనుభవించినప్పుడు మనకు కూడా హాని కలగకుండా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈ సంఘటనల ద్వారా కొందరైనా తెలుసుకుని మారితే ఈ ప్రపంచం శాంతి పొందుతుంది, శాంతిని అందుకుంటారు అని ఆశిస్తూ ఉన్నా. గురుగారు, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా కర్మ అనేది ఎంతవరకు ఉంటుంది, ఎప్పుడు అనుభవిస్తాడు? ఈరోజు చేసిన తప్పు నెక్స్ట్ జన్మ ఉంటుందా, లేకుంటే ఇదే జన్మలో అనుభవిస్తాడా మనిషి? భారతదేశం కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. భారతీయ శాస్త్రాల్లో కర్మకి ప్రాధాన్యత ఉంటుంది. అయితే కర్మ అంటే ఏమిటి అంటే చేసే పని ఎన్ని రకాలు ఉంటుంది? గత జన్మ, ఈ జన్మ, గత జన్మలో చేసింది ఈ జన్మలో వస్తుందా, ఈ జన్మలో చేసింది మరి ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న మీరు వేస్తున్నారు. అయితే కర్మ 3 రకాలుగా ఉంటుంది. ప్రారబ్ధ, ఆగామి, సంచిత అని 3 రకాల కర్మలు. చాలామంది అంటూ ఉండగా వింటూ ఉంటాం మనం, నా ప్రారబ్ధం అని అంటుంటారు. అవును, ఏం చేయను ఇలా జరిగింది నా ప్రారబ్ధం అంటుంటారు. వాళ్ళకి తెలియదు ప్రారబ్ధం అంటే ఏమిటో, కానీ అన్నారు. ఇది భారతీయ సంస్కృతిలో నరనరాల్లో జీర్ణించుకున్నటువంటి కొన్ని పదాల యొక్క ప్రయోగం జరుగుతుంది, కానీ పదాల యొక్క అర్థం తెలియదు. తెలిస్తే అప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం లభిస్తుంది. ప్రారబ్ధము, ఆగామి, సంచిత కర్మలు. ప్రారబ్ధం అంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నది ప్రారబ్ధం. ఓకే. ఈ శరీరంతో గతంలో చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాము. అంటే ఉదాహరణకి ఒక 7 ఫైళ్ళు మీరు ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. మొట్టమొదటి ఫైల్ని ఈరోజు పూర్తి చేద్దాం అనుకున్నారు. ఆ ఫైల్ తెచ్చుకుని ఆ ఫైల్కిలో ఏముందో ఆ పనిని పూర్తి చేస్తున్నారు. అంటే ఈ జన్మలో ఈ శరీరంతో ఇప్పుడు చేస్తున్న పని గతంలో ఉన్న 7 ఫైళ్ళకి ముందున్న ఫైల్ని తీసుకుని వచ్చారు. ఓకే. అది అనుభవిస్తూ ఉంటాం. చాలామంది మా దగ్గరికి వచ్చి, నాకు చిన్నప్పటి నుంచి నేను ఏ తప్పు చేయలేదు గురువుగారు, స్వామి నేనేం చేయను, నాకు ఇలాంటి కర్మ వచ్చేసింది అంటుంటారు. అంటుంటే నా తలరాత అంటుంటారు. నీ తలరాత రాసేది నీవే, నీ కర్మ యొక్క ఫలితమే ఈరోజు అనుభవిస్తున్నావు. అది ఎప్పుడు చేశాను అంటే గత జన్మలలో చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నావు. ఉదాహరణకి ఈ గదిలో సుగంధ ద్రవ్యం యొక్క గంధం వస్తుంది, వాసన వస్తుంది, కానీ ఎవరు ఇక్కడ సుగంధాన్ని వెదజల్లడం లేదు. అయినప్పటికీ కూడా సుగంధం వస్తుంది. అంటే గతంలో ఎవరో స్ప్రే చేసి ఉండవచ్చు, కానీ ఇప్పటికీ ఆ వాసన ఉన్నది. అందుకే వీటిని గత జన్మ వాసనలు అని అంటుంటారు. ఒక పాల గ్లాసులో పాలు వేసి అవి తాగిన తర్వాత కడిగి పక్కన పెడితే నీళ్ళతో ఆ పాలు గ్లాసుని వాసన చూస్తే పాల వాసన వస్తుంది. ఆ పాలు దాంట్లో ఉన్నవా అంటే లేవు. లేనప్పటికీ వాసన ఎందుకు వస్తుందంటే గతంలో దీంట్లో పాలు ఉన్నవి. అలాగే శరీరం అనేటువంటి గ్లాసులో గతంలో చేసినటువంటి కర్మవాసనలు దీంట్లోకి వస్తాయి. ఆ కర్మవాసనలకు అనుగుణంగానే మన కర్మని ఆలోచన రూపంగా వస్తుంది. ఈ ఆలోచన మనకి క్రియాత్మకమవుతుంది, ఆ క్రియే పనిగా మారుతుంది. అందుకే ఎవరు సంస్కారం వాళ్ళది అంటుంటారు. వాళ్ళ సంస్కారానుగుణంగా వాళ్ళ కర్మాచరణ చేస్తారు. ఆ కర్మాచరణ ద్వారా మళ్ళా సంస్కారంగా మారుతుంది. ఆ సంస్కారం వాసనలై మరొక జీవితం, మరొక శరీరం వచ్చినప్పుడు
అవే పనులు రొటీన్గా చేస్తుంటారు. అంచేత వాడి యొక్క నైజం అంతే, వాడు మారడం అంటుంటారు. ఓకే. మీరు ఎన్ని చెప్పినా మారడు వాడు. అంటే ఆ సంస్కార ఆధారంగానే పనిచేస్తుంటారు. ఇది ప్రారబ్ధం. ఇది ప్రారంభం. ప్రారబ్ధం తర్వాత సంచిత కర్మలు. లోపల ఉన్నటువంటి ఫైళ్ళు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ రికార్డెడ్. నీకు వచ్చే జన్మల్లో ఈ ఫైల్స్ పూర్తి చేసిన తర్వాత వచ్చేటటువంటి దాన్ని ఆగామి అంటారు. మీరు ప్రారబ్ధాన్ని సరిచేయలేరు, సంచితని ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి దాన్ని సరిచేయలేరు, కానీ ఆగామిని సరి చేసుకోవచ్చు. ఆగామికి పునాది ప్రారబ్ధం. అయితే ఇప్పుడు అనుభవిస్తున్నాం కదండి ప్రారబ్ధాన్ని. అనుభవిస్తున్నప్పుడు ఎరుకతో, ఓహో ఈ కర్మఫలం నేను అనుభవిస్తున్నానే, ఈ కర్మకు కారణం పాపమే, అంటే మీకు కష్టాలు కలుగుతుండే పాపమని, మీకు మేలు జరుగుతుంటే ఇది పుణ్యమని 2 పదాలను పెట్టారు. పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏంటి? పుణ్యం అంటే ఈ శరీరంతో నీవు ఇప్పుడు చేసేటువంటి కర్మ ద్వారా నీకు మేలు చేసుకుంటానికి చేసే కర్మ ద్వారా నీకు మేలు చేసుకుంటూ ఈ లోకంలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశికి కీడు జరగకుండా వాటికి కూడా మేలు చేసేటటువంటి కర్మ నీవు చేస్తే దాన్ని పుణ్యము అంటారు. నీ స్వార్థం కోసం, నువ్వు సుఖించడం కోసం ఈ శరీరంతో ఈ లోకంలో నువ్వు చేసేటువంటి కర్మ ద్వారా ఎదుటి ప్రాణికి కీడు కలిగేటట్టు చేస్తే అది పాపం అంటారు. ఈ పాపపుణ్యాలు రెండూ కూడా, పాపం యొక్క ఫలితం కష్టం, దుఃఖం. పుణ్యం యొక్క ఫలితం సుఖం, సంతోషం. కాబట్టి పుణ్యం చేసుకున్న వారికి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ శరీరంతో. ఇప్పుడు గతంలో పాపం చేసి ఉంటే వాళ్ళు కష్టాన్ని, విచారాన్ని ఎదుర్కోక తప్పదు. అయితే ఈ భూలోకాన్ని మర్త్యలోకము అని అంటారు. మత్స్యలోకం. మనల్ని మర్చులు అంటారు. మర్చులు. ఈ భూలోకంలో పుట్టినటువంటి మనుషులు వీళ్ళందరికీ కూడా దీన్ని ఉభయపది అంటారు. ఉభయపది అంటే మీరు 7, 7, 14 లోకాలు ఉన్నాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం అని. ఓకే. అలాగే అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలని 7 లోకాలు, అధోలోకాలు అంటారు. ఈ 14 లోకాల్లో భూలోకంలో మాత్రమే ఉన్నటువంటి జీవరాశి మనుషులు, మనుష్య జన్మ. ఓకే. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఇక్కడ. అవును. దాంట్లో ఉత్కృష్టమైనటువంటి కడు దుర్లభమైనటువంటి జన్మ మనుష్య జన్మ. ఎందుకంటే మిగతా జీవరాశులన్నిటికీ కూడా స్థిరంగా కూర్చునేటటువంటి శరీరం లేదు. ఈ శరీరంలోనే స్థిరంగా కూర్చునేటువంటి, ఆసనంలో కూర్చునేటువంటి అవకాశం ఉంది. అలాగే మనిషి నవ్వగలుగుతాడు, మిగతా ఏవి నవ్వు. అందుకే ప్రతి ఒక్కడి మీద ముఖం మీద చిరునవ్వు ఉంటే అన్ని సంపదలు ఉంటాయి. కానీ ఎవరు నవ్వేవారే లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో అసంతృప్తి, ఏదో తెలియని బాధ. కాబట్టి నవ్వగలిగేటువంటి ప్రాణి ఏదైనా ఉంటే ఇది. నవ్వడం వలన మన బ్రెయిన్లో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ అంతా వికసిస్తుంది. అందుకే నవ్వలేవు, నువ్వు లేవు, నవ్వలేవు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ప్రెజెన్స్, యువర్ ఫేస్ బికమ్ హ్యాంగింగ్ ఫేస్. అదే నవ్వితే చూడండి, నవ్వు పువ్వులా నువ్వు అంటుంటాం. పుష్పం వికసించినప్పుడు, పూర్ణ వికాసం చెందినప్పుడు ఆ పుష్పాన్ని చూసి ప్రతి ఒక్కరూ నవ్వుతారు. అవును. అంటే దానికి పదాలు లేకపోయినా వికాసం చెందినటువంటి ముఖం మాత్రమే నవ్వగలుగుతుంది. వారి ముఖం పుష్పం వికసించినట్టుగా సౌందర్యంతో, సుగంధంతో, అంటే సున్నితమైనటువంటి ముఖం కనపడుతుంటుంది అన్నమాట. అంచేత నవ్వు అనేది సంతృప్తి చెందిన వాడికే ఉంటుంది. సంతృప్తి ఎవరికి ఉంటుందంటే వికాసం చెందిన వాడికే ఉంటుంది. వికాసం చెందినవాడు వివేకం కలిగిన వాడు అవుతాడు. వివేకం కలగాలంటే విజ్ఞానవంతుడు అవ్వాలి. విజ్ఞానవంతుడు అంటే జ్ఞానం తెలిసిన వాడు అంటాడు. ఆ జ్ఞానాన్ని ప్రయోగించి తదనుభవం పొందినటువంటి వాడై సమస్యారహితమైనటువంటి స్థితిలో ఉన్నవాడు యోగి. అలాంటి వాడు మాత్రమే వికాసం చెందుతాడు. అలాంటి శాస్త్రాలను అందించినటువంటిది భారతదేశము. కాబట్టి మనం ప్రారబ్ధము, ఆగామి, సంచిత. ఈ ప్రారబ్ధాన్ని అనుభవించేటప్పుడు ఈ భూలోకం ఉభయపది అంటే మీరు ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత ఈ శరీరంతో మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునేటువంటి వివేకాన్ని
అందించినటువంటి దేశం భారతదేశం, భారతీయ తత్వశాస్త్రాలు. ఆ తత్వశాస్త్రానికి అనుగుణంగా వేదశాస్త్రాలని వేద అధ్యయనాన్ని చేసినటువంటి వాడే భారతీయుడు. ఆ వేదాన్ని అందుకున్నటువంటి వాడు విజ్ఞానవంతుడు అవుతాడు, విజ్ఞాన తృప్తాత్మ అవుతాడు. తృప్తి చెందినవాడు ముఖం వికాసం చెందుతుంది. అలా వికాసం చెందినవాడు వివేకం కలిగి ఉంటాడు కాబట్టి ఏది పాపము ఏది పుణ్యమో తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత గత జన్మలో వచ్చినటువంటి ఆగామి సంచిత కర్మల్ని ఎలా అయితే ప్రారంధాన్ని అనుభవించడానికి వచ్చామో ఆగామిని తయారు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. భూలోకంలో మాత్రమే పాపం చేసినా అది రికార్డ్ అవుతుంది, పుణ్యం చేసినా రికార్డ్ అవుతుంది. మిగతా ఏ లోకాల్లో కూడా పాప పుణ్యాలని గణించేటటువంటిది రికార్డ్ అయ్యేటటువంటిది. అంటే అది నీ యొక్క జీవితాన్ని పునర్జీవింపజేయడానికి, మరొక జీవితానికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఉండదు. అందుచేతే భూలోకంలో మాత్రమే పాపపుణ్యాలు చేసుకునే అవకాశం ఉంటుంది. నీవు గతంలో చేసినటువంటి పాపాన్ని తొలగించుకోవాలన్నా, పుణ్యాన్ని సమకూర్చుకోవాలన్నా ఈ భూమండలం మీద మాత్రమే జరుగుతుంది. అందుకే దేవలోకంలో ఉన్నటువంటి దేవతలైనప్పటికీ వారి మనుష్య జన్మ ఎత్తితేనే తిరిగి పాపమో పుణ్యమో చేసుకునే అవకాశం ఉంటుంది. అంచేత ఈ ఉభయపది అనేటువంటి ప్రారంధంలోనే ఇప్పుడే మనం తెలుసుకుని నాకు వస్తున్నటువంటి కష్టాలకి కారణం పాపమని గత జన్మలో వచ్చేసి నేను సుఖిస్తున్న దానికి కారణం పుణ్యమని తెలుసుకుని సుఖాలు వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండి పొంగిపోకుండా, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, కష్టము వచ్చింది పాపం వలనని తెలుసుకుని పాపాలు చేయకుండా, అది లోపాలు కాకుండా, ఈ జీవితానికి శాపాలు కాకుండా ఎప్పుడైతే వర్తిస్తూ కర్మను ఆచరిస్తారో అప్పుడు రాబోయే జన్మలో మీకు ఇలాంటి కష్టాలు ఉండవు. ఓకే, ఇక పాపమే చేస్తే పశువులుగా పక్షులుగా పుడతారు. పక్షులుగా పుడతారు. నోరు కళ్ళు ముక్కు అన్నీ ఉంటాయి, కానీ మాట్లాడడానికి భాష మాట్లాడు, భావ వ్యక్తీకరణకి చెప్పుకోలేవు అవి. అలాగే బుద్ధి పరిమితమై ఉంటుంది. అంటే ఈ విధంగా పాపపుణ్యాలని బేరీజు వేసుకునేటటువంటి వివేకం కలిగి ఉండవు, కేవలం పాపాన్ని అనుభవించడమే. ఇక ఇంకా పాషాణమైన పాపాలు చేస్తే స్థావరాదులుగా పుడతారు. స్థావరాలంటే చెట్టు నోరు లేదు, కళ్ళు లేవు, ముక్కు లేదు, ఏమంటుందో దానికి తెలియదు, ఎక్కడ కదలకూడదు అక్కడే ఉంటుంది. దానికి కాళ్ళు లేవు, కళ్ళు లేవు, చేతులు లేవు, ఇంద్రియాలు ఉండవు, గొట్టున్నది. ఇంకా పాషాణమైన జన్మలు చేస్తే పాషాణమైనటువంటి కొండ గుట్ట పుట్ట ఈ విధంగా పుడతారు. వీటిని తిరియకాదులు స్థావరాదులు అంటారు. నోరు ఉంటుంది, మాట్లాడలేవు, కళ్ళు ఉంటాయి, భావ వ్యక్తీకరణ చేయలేవు, వీటిని మీకు తిరియకాదులు అంటారు. పాపపుణ్యాల యొక్క కలయికతో ఏర్పడేటటువంటి శరీరము మానవ శరీరం, మానవ దేహం. కేవలం పుణ్యమే చేస్తే దేవలోకంలో దేవతలై ఒక కాంతి శరీరాలతో ఉంటారు. ఈ విధంగా దైవ మానవ తిరియక్ స్థావరాదులని 4 రకాలుగా పుట్టడం అనేది జరుగుతుంది. దానికి కర్మ కారణం అవుతుంది. అయితే చాలామంది ప్రశ్న వేశారు. నాకు గతంలో ఈ హైదరాబాద్లో నేను చిన్నప్పుడు వారి ఇంటికి పిలిచి పాదపూజ చేసి ఒక అడ్వకేట్ జనరల్ గారు వాళ్ళ భార్య సహితంగా ఈ ప్రశ్నే అడిగారు. అడ్వకేట్ జనరల్ ఎన్టీ రామారావు గారికి అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి అనంతబాబు గారు ఎవరు అడిగితే, ఈ ప్రారంధం అనేటటువంటిది మరి ఇప్పుడే ఎక్కువ పాపాలు చేసి ఇప్పుడు అనుభవిస్తామా అన్నారు. ఒక గ్లాసులో ఉన్నటువంటి లిమిట్ ఉంటుంది, దాంట్లో ఎక్కువ నీళ్లు వేస్తే నీళ్లు ఎక్కువైపోయినాయి అనుకోండి, కిందకి పొర్లినట్టే పాపాలు ఇప్పుడే ఎక్కువ చేసేస్తే ఈ జన్మలో కూడా నీకు ఆ పాపం యొక్క ఫలితం వచ్చి ఈ జన్మలో కూడా నీవు అనుభవించేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఫైల్ నిండిపోయింది, ఇంకెక్కడ ఉంటుంది, గ్లాస్ నిండిపోయింది, పొర్లిపోతుంది. పుణ్యం చేసినా సరే ఇప్పుడే అనుభవిస్తాం. అంటే అపారమైనటువంటి పుణ్యం చేసేస్తే జన్మకి సరిపడకుండా ఇంకొక జన్మకి సంబంధించినంత పుణ్యం వచ్చేస్తే ఆ పుణ్యాన్ని ఇప్పుడే అనుభవిస్తావు. ఆ పాపం కూడా ఎక్కువ చేసేస్తే మీరు అన్నట్టు రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క దుష్ఫలితాలకు కారణం పాపం పరాకాష్ఠకు చేరిపోయింది అనమాట. ఇంకా గ్లాసులో పట్టేటటువంటి అవకాశం లేదు. అందుకే ఆ గ్లాసులోంచి తిరగబడిపోయింది. ఆ గ్లాసులోంచి గాజు గ్లాసులోంచి తిరగబడి కింద పడి నాశనానికి దారితీస్తుంది.
వినాశనానికి దారితీస్తుంది. విధ్వంసాలు చేసినప్పుడు వినాశనం వెంటనే వస్తుంది. గురుగారు, ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగే కాదు, మీకు చిన్నది. కాకపోతే నన్ను కొంతమంది కమెంట్స్ రూపంలో నాకు ఫేస్బుక్లో అయినా, యూట్యూబ్లో అయినా, నా వెబ్సైట్లో అయినా చాలామంది మిమ్మల్ని అడగమని చెప్పారు నన్ను. ఎలా అంటే ఇప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ జరిగే ముందు ఆస్ట్రాలజర్స్ అంటే వాళ్ళ గురించి మిమ్మల్ని అడిగేది కాదు, కాకపోతే ప్రజలు మిమ్మల్ని ఇది అడుగుమన్నారని అడుగుతున్నాను నేను. ఇప్పుడు వేణుస్వామి లాంటి పర్సన్ ఒకన్నాడు, ఆయన ఆస్ట్రాలజీకి సంబంధించింది ముందే ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుంది, నిక్కచ్చిగా ఇలానే జరుగుతుంది అని చెప్తారు. కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఏమో లేదండి, మీ పుట్టిన రోజు సమయం ఇవన్నీ తీసుకొని ఇలా జరుగుతుందని చెప్తారు. కానీ ఆస్ట్రాలజీ అనేది ఉంది కాకపోతే ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్టు? జనాలు దీన్ని ఒకలాగా తీసుకొని వాళ్ళు తప్పుగానా రైటా తీసుకొని జనాలు మోసపోతున్నారా, లేకుంటే జనాలు తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఇలాంటి మాటలు వినొచ్చా వినకూడదా? ఎందుకంటే మీ నోటి ద్వారా వాళ్ళు వినాలే ఇది అసలు వాస్తవమా కాదా. మీరు అడిగేది ఆస్ట్రాలజీ అంటున్నారు, జ్యోతిష్ శాస్త్రం. ఇది వేదంలో షడంగాల్లో ఒకటి. దానికి శిక్ష, కల్పం, నిరుక్తం, వ్యాకరణం, జ్యోతిష్యం అని వేదానికి 6 అంగాలు. ఈ 6 అంగాల్లో జ్యోతిష్యం ఒక అంగం. ఒక్కొక్కటి మనిషి జీవనంలో జీవించడానికి వేద విజ్ఞానం అనేది అవసరం. మాట ఎలా మాట్లాడాలి, మాటకి మధ్యలో ఎంత గ్యాప్ తీసుకురావాలి, ఏ శబ్దాన్ని పైకి ఉచ్చరించాలి, ఏ శబ్దాన్ని కిందకి ఉచ్చరించాలి, పైకి ఉచ్చరిస్తే అనుదాత్త, ఉదాత్త, స్వరితమని ఏది సాగదీయాలి, దీన్ని చెప్పేటటువంటి ఒక శాస్త్రం పేరు, ఒక అంగం పేరు శిక్ష. ఎలా ఇప్పుడు ఒక విషయాన్ని రారా అన్నాం, ఈ పదాన్ని రా అని సాగదీసామనుకో అర్థం మారిపోతుంది. అలాగే దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడ లేడు ప్రశ్న అయింది. ఎక్కడా లేడు ఏంటి, ఎక్కడా లేడు అన్ని చోట్ల ఉన్నాడు. ఒక పదాన్నే ఉచ్చరించేటటువంటి శబ్దాన్ని ఉచ్చరించేటటువంటి విధానాన్ని బట్టి అర్థం మారిపోతుంది. అందుకే వేదాన్ని ఉచ్చరించేటప్పుడు మంత్రభాగంలో చిన్న అనుదాత్తం కానీ, ఉదాత్తం కానీ, స్వరితం కానీ, ఎక్కడ ఏది కావాలో, ఎక్కడ సాగదీయాలో, ఎక్కడ కిందకి తగ్గాలో, ఎక్కడ పైకి లేపాలో శబ్దాన్ని అది తెలియకపోతే మంత్రం రక్షించే బదులు భక్షిస్తుంది. అందుకే మంత్రోచ్చరణలో శిక్ష అనేటటువంటిది. అలాగే కల్పము, నిరుక్తము, వ్యాకరణం అంటే దీనికి నడక ఎలా నడవాలో నేర్పుతుంది. అంటే ఒక ఛందస్సు పద విన్యాసాన్ని ఎలా పలకాలో నడక నేర్పుతుంది. ఆ నడక నేర్పేటటువంటి దాన్ని వ్యాకరణం అంటారు. అర్థమవుతుందా? అలాగే వ్యాకరణం తర్వాత జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటి ఇది జ్యోతిష్మతి ప్రజ్ఞ అంటారు. మనిషిలో తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలు కాదు, దాన్ని మించినటువంటి ఒక ప్రజ్ఞ ఉంటుంది. నిర్ణయాత్మకమైనటువంటి శక్తి, వివేకవంతమైనటువంటి వారు ప్రజ్ఞావంతులు అంటారు. శాస్త్ర విషయాన్ని సమగ్రంగా సమూలంగా అధ్యయనం చేసి, అవగాహన చేసి, ప్రయోగించి, తదనుభవాన్ని పొంది, తదనుగుణంగా జీవితాన్ని నడిపించుకోవడానికి అవగాహనతో కూడినటువంటి యుక్త జీవనాన్ని జరపడానికి ఎవరైతే జరుపుతుంటారో వాళ్ళు వివేకవంతులు, వాళ్ళు ప్రజ్ఞావంతులు. అలాంటి ప్రజ్ఞావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వతంత్ర నిర్ణయం తీసుకోగలుగుతారు. ఎందుకంటే శాస్త్ర అధ్యయనం చేసి, అవగాహన చేసి, అనుభవం పొందినటువంటి వారు కాబట్టి వారు చెప్పేది ఆప్తవాక్యము అంటారు, వాళ్ళని ఆప్తులు అంటారు. అలాంటి వారు చెప్పేటటువంటి విషయాలు ఆగమాలు అవుతాయి. వాటిని అనుసరించి నడిచేటటువంటి వారు జీవితాన్ని లక్ష్య సాధనకి ఉపయోగించుకోగలుగుతారు. అలాంటి వాటిల్లో చేరినటువంటి ఈ యొక్క ప్రజ్ఞావంతులైనటువంటి వారు వారి లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ ద్వారా తెలియజెప్పేటటువంటిది జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్మతి ప్రజ్ఞ. జ్యోతి వెలిగిస్తే ముందుకే కాదు, వెనక్కే కాదు, భూత భవిష్యత్తులు కాదు, చుట్టూ ఉన్నటువంటి చీకటిని తొలగించి చుట్టూ దర్శనం చేసేటువంటి అవకాశం కలుగుతుంది.
ఇలాంటి సాధకులు ఉన్నారా ఇప్పుడు? ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఎందరో కొందరు మహానుభావులు మాత్రమే ఉంటారు. అందుకే జ్యోతిష్యం అనేది శాస్త్రంలో ఎలాంటి తప్పు లేదు. కానీ శాస్త్రులు దాన్ని అవగాహన చేసుకునే ప్రజ్ఞావంతులా కాదా అనేటటువంటిది ప్రశ్న ఇక్కడ. కాబట్టి అలాంటి ప్రజ్ఞ కావాలంటే తన జీవితం సర్వస్వం కూడా త్యాగం చేసి ఎలాంటి ఆశ లేకుండా శాస్త్రాన్ని అధ్యయనం చేసే వారికి ఉపాసనారూపంగా అధ్యయనం చేస్తే జ్యోతిష్మతి ప్రజ్ఞ అనేది ఉజ్వలంగా వస్తుంది. అలాంటి వారు చెప్పగలిగితే ఆ జ్యోతిష్ శాస్త్రం సరిగా ఫలితాన్ని ఇస్తుంది. ఆ అధ్యయనంలో కానీ ఉపాసనలో కానీ ఎలాంటి ఆశ, సమాజం నుంచి నేను కొంత పొందాలి అనేటువంటి ఆలోచన కలిగితే ఆ ప్రజ్ఞ ఏమవుతుంది? కలుషితమవుతుంది, దోషపూరితమవుతుంది, దూషితమవుతుంది. అలాంటి వారు చెప్పేటువంటి మాటలు ఎప్పటికీ నీటి మూటలే అవుతాయి. కాబట్టి నేను వేణుస్వామి నాకు తెలియదు అతను ఎవరు. ఏ స్వాములైనా సరే భూత భవిష్యత్తులు చెప్పేవాడు భోగి, వర్తమానంలో జీవించేవాడు యోగి. కాబట్టి మేము వర్తమానంలో జీవిస్తాం. భూత భవిష్యత్తులు ఏమైనా సరే స్వీకరించడానికి సంసిద్ధులై ఉంటాం. ఇది కర్మఫలమని దాన్ని మేము స్వీకరిస్తాం. అయితే జ్యోతిష్యం వలన ప్రయోజనం లేదా అంటే, జ్యోతి అంటే దారి చూపేది. చీకట్లో ఉన్నటువంటి వారికి అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించేటటువంటి జ్యోతి. అంటే జ్యోతిష్యం అంటే పుస్తకాల్లో చూసి చెప్పేది కాదు, మస్తకంలో కలిగే ప్రజ్ఞ పేరు జ్యోతి. ఓకే. కాబట్టి ఆ జ్యోతి వెలిగినప్పుడు దాన్నే మూడవ నేత్రం అంటుంటారు. మూడవ నేత్రం అంటే ఇక్కడ ఏదో కన్ను వస్తుంది, అది కాదు. థర్డ్ ఐ అంటే నీ లోపల ప్రజ్ఞ వివేకం ద్వారా ఏర్పడినటువంటి, అనుభవపూర్వకంగా ఏర్పడినటువంటి అవగాహనతో కూడినటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ ద్వారా కళ్ళు మూస్తే లోపల కన్ను తెరుచుకుంటుంది. అది వివేకం. ఆ వివేకం ద్వారా మ్యాథమెటికల్ అంటే గణితం ద్వారా అంచనాలు వేసి లెక్కలు వేసి పర్ఫెక్ట్గా నీ లోపల క్యాలిక్యులేషన్స్ అందించి ఈ మనిషి ఈ ముఖం చూస్తే ఈ కాళ్ళు ఈ ముక్కు ఈ చెవులు ఉన్నవి కాబట్టి ఇతను గత జన్మలో ఇది చేశాడని చెప్పవచ్చు. దీనికి ఏమీ థర్డ్ ఐ అంటే అదేదో చూసేస్తున్నామని కాదు, ఇది ఒక గణితం, లోపల ఒక క్యాలిక్యులేషన్స్. అందుకు థర్డ్ ఐ అన్నట్టే ఇది యూట్యూబ్లో చెప్తున్నట్టు మూడో కన్ను ఇక్కడ ఓపెన్ అవుతుంది. నేను ఆ మండలం వెళ్ళాను ఈ మండలం వెళ్ళాను అంటే ఏ మండలం వెళ్ళవు, నువ్వు ఊహల్లో కళ్ళల్లో తేలుతున్నావు అని అర్థం. కాబట్టి సాధకులైనటువంటి వారు జ్ఞాననేత్రం తెలుసుకుంటారు. ఇదే థర్డ్ ఐ. జ్ఞానంతో సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విజ్ఞాన తృప్తాత్మ అయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చెప్పేటటువంటి విషయం మాత్రమే పరిధిలోకి తీసుకోవాలి. కేవలం వ్యాపార దృక్పథంతో వచ్చేటటువంటి వారు ఎవరు ఏం చెప్పినప్పటికీ అది ఊహా మాత్రమే. అయితే నా గొప్పతనం అంటారు, అవ్వకపోతే వాడు తప్పు అంటుంటారు. కాబట్టి ఇవన్నీ ఊహాజనితమైనటువంటి విషయాల గురించి మీరు ప్రశ్నించినా లోతైనటువంటి పరిశీలన లేకుండా శాస్త్రాధ్యయనం వారు జీవితాన్నే త్యాగం చేస్తే శాస్త్రాలు వాళ్ళు అవగతమవుతాయి. అలా కానప్పుడు ఏది చేసినా తప్పే అవుతుంది. జ్ఞాని తప్పు చేసినప్పటికీ ఒప్పుగానే ఉంటుంది. అజ్ఞాని చేసే ఒప్పు కూడా తప్పుగానే పరిణామం చెందుతుంది. కాబట్టి జ్ఞానవంతుడు కావాలి. తస్మాత్ యోగి భవ అర్జున అంటాడు. నువ్వు యోగిగా అప్పుడు నీకు అర్థమవుతుంది, లేకపోతే జీవితం వ్యర్థమవుతుంది అని తెలుసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఎవరిని కించపరచాలనే ఉద్దేశం కానీ, అయితే శాస్త్రాలలో ఉన్నటువంటిది సత్యము, శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోవడం శాస్త్ర అధ్యయన లోపమే కానీ ఆ శాస్త్రుల లోపమే కానీ శాస్త్రం యొక్క లోపం లేదు. అలాగని శాస్త్రులు చెప్పింది అబద్ధమని శాస్త్రమే అబద్ధం అనడానికి లేదు, అసత్యం అనడానికి లేదు. కాబట్టి శాస్త్రం ఎప్పుడు సత్యమే తెలియజేస్తుంది. శాస్త్ర అధ్యయనాన్ని త్యాగంతో మీరు అధ్యయనం చేసి ఏదైనా పొందాలి అనే ఆశ ఉంటే, ఆశ ఉన్నవాడు శాసించలేడు, ఆశ లేనివాడే శాసించగలుగుతాడు. అలా శాసించగలిగిందే శాస్త్రం. చాలా థ్యాంక్ యూ గురుగారు.